వస్తే చూడండి ఫుల్ మెరాక్ పెట్టుకొని వచ్చేసినాం. ఎందుకు షో కోసం కాదు, వేరే పెళ్లిల సీజన్, దబ్బుడ సీజన్ హ్యాపెనింగ్. ఎక్కడ చూసినా మ్యారేజ్ వాళ్ళ బుక్లు, ఎక్కడ చూసినా మేకప్ వాళ్ళు బుక్ అయిపోయారు, ఎక్కడ చూసినా మెహందీ వాళ్ళు బుక్ అయిపోయారు, ఎక్కడ చూసినా మండపలు బుక్లు, ఎక్కడ చూసినా పంతులు బిజీ ఉన్నారు. ఎందుకు ఆబ్వియస్లీ ద పెళ్లి సీజన్ ఇస్ ఆల్రెడీ స్టార్టెడ్. మా ఇంట్లో కూడా మా కజిన్ పెళ్లి ఉంది, రేపు ఉంది యాక్చువల్లీ. సో టోటలీ గేర్డ్ అప్ ఫర్ దట్. నిన్న మెహందీ ఉండే, ఇవాళ పెళ్లి పిల్లని చేస్తారు, రేపు ఆబ్వియస్లీ పెళ్లి అవుతుంది. సో టోటలీ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. సో పెళ్ళి అనగానే అందరు గుర్తొచ్చేది ఏంది బై? పిల్లగాడు, ఒక రిసెప్షన్ పార్టీ, ఒక బారాత్ పార్టీ. ఓకే, సో నేను పెళ్లికి ఒక పెళ్లిలో సర్టన్ థింగ్స్ కోసం వెయిట్ చేస్తా. ఫస్ట్ థింగ్ ఇస్ ద మెహందీ పార్టీ, సెకండ్ థింగ్ ఇస్ ద బరాత్, అండ్ థర్డ్ థింగ్ ఇస్ ఆబ్వియస్లీ ద జూతే థింగ్స్, చెప్పులు దాచి పెడతారు చూడు. ఈ 3 థింగ్స్ కోసం నేను వెయిట్ చేస్తా. సో పెళ్ళి అనగానే చాలా మంది దావత్లకు వస్తారు, కానీ ఆ మందికి డిఫరెంట్ థాట్ ప్రాసెస్ ఉంటుంది. ద 4 కేటగిరీస్ ఆఫ్ పీపుల్. ఆ కేటగిరీస్ ఏదో నేను ఇప్పుడు ఏం చెప్పా, కొంతసేపు నాకు చెప్తా. కానీ నువ్వు నాకు చెప్పు, నువ్వు పెళ్ళికి ఏ రీజన్ కోసం పోతావు? ఆబ్వియస్లీ పిలిచిరని పోతావు, పిలిపించిరని, కాడిచ్చిరని పోతావు. కానీ పెళ్లికి వంగని ఏం చూస్తావు? ఆ ఫుడ్ స్మెల్ చూస్తావా, లేదా ఓవర్ ఎట్లా తారని చూస్తావా, పక్క పొడిలో తగ్గవే చూస్తారు, లేదా పెళ్లి పిల్ల ఎట్లా తారని చూస్తావా, పెళ్లి పిల్లగానికి ఆ డ్రెస్ సూట్ అయిందా లేదా అని చూస్తావా, ఫర్ ఎగ్జాంపుల్ గాసిప్స్ కొడదామని చూస్తావా? నువ్వు పెళ్లికి వంగని ఫస్ట్ థింగ్ ఏం చేస్తావు? హలో, ఎక్స్క్యూజ్ మీ, హలో. అయిపోతుంది. ఏమైపోతుంది? పెన్లు అయిపోతుందా? బ్యాలెన్స్ అయిపోతుంది. బ్యాలెన్స్ అయిపోతుందా? ఎవరు మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడుతున్నారు? ఎక్కడికి కాలింగ్? ఎక్స్క్యూజ్ మీ, హలో, హూస్ దిస్? హలో, ఎవరు మాట్లాడుతున్నారమ్మా? మమత అండి నా పేరు. హాయ్ మమత, అనురాగం. ఏడికెళ్ళి కాలింగ్స్? సిద్దిపేట నుండి. ఏం చేస్తుంటారు? నేను బిఎస్సి ఫైనల్ ఇయర్ చేస్తున్నానండి. ఆచా, అండి అంత పెద్ద రెస్పెక్ట్లు వద్దండి. మీరు మమత, మేము ప్రతీక. నువ్వు చదువుతున్నావు, నేను చదివిపిస్తున్నా. సో ఏం చేస్తుంటావు మమత రైట్ నౌ? అంటే ఏంది, ఇంట్లోనే ఉన్నావా, లేదా టీవీ చూసుకుంటా టైం పాస్ చేస్తున్నావా, తిన్నావా? ఇప్పుడు ఏం మేము ఫ్యాన్ అండి, అందుకని మీ షో చూసుకుంటా ఎంజాయ్ చేస్తాం రోజు. మేము కాల్ ఏం కట్ చేయం. నువ్వు డబ్బా కొట్టద్దు అట్లా. దగ్గు వస్తుంది చెప్పండి. నా ముంగట నోళ్ళు ఎవరన్నా అబద్ధాలు ఆడితే నాకు దగ్గు వస్తుంది. నేను అబద్ధాలు ఆడట్లేదు, కరెక్ట్ చెప్తున్నా, అందుకే. ఓకే, ఎనీవేస్ రైట్ నౌ మీ ఇంట్లో ఏమైనా దావత్ ఉన్నాయా? ఎప్పుడు ఏమైనా పెళ్లి కార్డ్స్ ఉన్నాయా మీ ఇంట్లో? మొన్ననే అయిపోయింది మా అక్క మ్యారేజ్. అయ్యా ఏంది, నైస్ యాక్చువల్లీ, కాంగ్రాట్స్. సో నువ్వు పెళ్లికి ఆబ్వియస్లీ మీ అక్క కోసం పోయినుంటావు పెళ్లికి, కానీ నీకు పెళ్లిలో ఇష్టమైన పార్ట్ ఏంది? పెళ్లిలో ఇష్టమైన పార్ట్ ఏంది? అంటే మ్యారేజ్, పెళ్లి రోజా, లేదా దానికన్నా ముందు పెళ్లి పిల్ల రోజా, లేదా బారాతా, రిసెప్షనా, సత్యనారాయణ స్వామి వ్రతమా, ఏంది? డ్రెస్సింగా, తిండా? రిసెప్షన్ అండి. ఎందుకండి? బాగుంటది కదా రిసెప్షన్, అందుకనే. అంటే పెళ్లి గలీజ్ ఉంటుందా? రాళ్లతో కొడతారా నేను వస్తే? పెళ్లి కూడా బాగుంటది కానీ సందడిగా ఉంటది కదా. అయితే రిసెప్షన్ కూడా అట్లే ఉంటది. ఏదో ఆన్సర్ ఇవ్వాలని ఇచ్చి పడేసింది, పడేసినావు. పిల్ల ఏదో క్వశ్చన్ అడిగింది, ఆన్సర్ ఇచ్చేస్తే హ్యాపీగా ఉంటది. ఎందుకు కైకు ఇష్టం తినుకో? ఎందుకు ఇష్టం పిల్ల? నేను ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదండి. చూడకైతే అయ్యో, ఎట్లా? మీ ఫ్యాన్ నేను. ఫ్యాన్ అయితే మాట్లాడు, చూసుడెందుకు? మాట్లాడుతున్నా కదా. ఓకే లిసన్, నువ్వు నాకు ఒక ఆన్సర్ చెప్పు. రిసెప్షన్ ఎందుకు ఇష్టం? సింపుల్. ఎందుకు నీకు రిసెప్షన్ ఇష్టం? డీజే ఉంటది కదా, సాంగ్స్, డాన్సెస్ అన్ని ఉంటాయి కదా, అందుకనే. నువ్వు మాట్లాడుతున్నందుకు సీత లెక్క వినబడుతున్నావు, కానీ నువ్వు నాట్ సీత, యూఆర్ టోటలీ శాండ్రా టైప్స్. ఫుల్ డాన్స్ అంటున్నావు, ఇది అంటున్నావు. బట్ ఎనీవేస్ పిల్ల, నీ పెళ్లికి అందరు మంచిగా డాన్స్ ఆడాలి, నువ్వు కూడా మంచి డాన్స్ ఆడాలి, అండ్ హోప్ఫుల్లీ యూనో నువ్వు అనుకున్నట్టే మంచిగా అంత కావాలి. ఓకేనా? టేక్ కేర్, బాయ్. బైతో నేను ఒకటి ఆస్క్ చేస్తున్నాను, నేను ఆస్క్ చేసిన మీకు పెళ్లిలో ఏ పార్ట్ ఇష్టం, ఎందుకు ఇష్టం? టీవీలో నేను చూస్తున్నా, మాట్లాడడానికి వస్తలేదు, ఫస్ట్ టైం, ఈ ఒక్క రీజన్ వద్దు మాకు, నువ్వు చక్కగా ఆన్సర్ గిఫ్ట్ పంపిస్తాం. దట్స్ ఇట్. హలో హాయ్ మేడం, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్, హూ ఇస్ దిస్? ఐ యామ్ రమాకాంత్ మేడం. రమాకాంత్ అంటే రమాకాంత్ అంటే రాముడు, విష్ణు. రమాకాంత్, విష్ణు. ఎట్లున్నారు రమాకాంత్? ఫైన్ మేడం. హాయ్, ఎట్టున్నారా అడిగినా? గుడ్ మేడం. అని 1 వర్డ్ ఆన్సర్లా? బ్యాలెన్స్ అయిపోతుంది టెన్షన్ పడుతున్నావా? నో వరీస్, మాకు కొత్త కాన్సెప్ట్ వచ్చింది, అయితే మాకు కాల్ చేసిన వాళ్ళకి ఫ్రీ రీఛార్జ్ ఆటోమేటిక్లీ వచ్చేస్తుంది. ఓకే, ఓకేనా? హౌ ఆర్ యు మేడం?
ఐఎమ్ డూయింగ్ గుడ్, ఫుల్ పాష్. అందరు పాష్ కాల్ చేస్తుర్రు. ఏం చేస్తుంటారు మిస్టర్ రమాకాంత్? MBA కంప్లీట్ మేడం, సర్చింగ్ ఫర్ జాబ్. హోప్ఫుల్లీ యుల్ గెట్ ఎ జాబ్. జాబ్ వస్తేనే పిల్ల వస్తుంది కదా. అవును పెళ్లి మేడం. కావాలంటే జాబ్ ఉండాలి. సో ఓకే, మీరు పెళ్లిలా ఇష్టపడే కాన్సెప్ట్ ఏంది, ఇష్టపడే పాట ఏంది? ఇన్ వెడ్డింగ్ మ్యారేజ్ సెలబ్రేషన్స్ లా ఇష్టపడే థింగ్ ఏంది? దేనికోసం వెడ్డింగ్ పోతారు? ఏంటి మేడం? మీరు వెడ్డింగ్కి పోతారు, ఒక పెళ్లికి పోతుండ్రు బై, నువ్వు పెళ్లికి పోగానే ఫస్ట్ థింగ్ ఏం చేస్తావు? ఏమి ఇష్టం నీకు కాడ? తిండి గురించి పోతావా, లేకపోతే ప్రాబ్లీ దోస్తులతో బాతకాన్ని కొడుతుంది పోతావా, అవతల తయారైతే మీకు ఉండదు మీరు పోరగాన్లు రైట్, లేదా ప్రాబ్లీ యూనో డాన్స్ ఆడతాను పోతావా? దేనికోసం ఎక్కువ పోతుండ్రు పెళ్లిళ్ళకి? అంటే ఫ్రెండ్షిప్ కోసం పోతాం. నెక్స్ట్ ఫ్రెండ్షిప్ ఫస్ట్ కోసం థింగ్ అయితే పోతావు. ఏమంటే హ్యాపీ డేస్ మూవీ వేస్తారా నీ కాడ? అట్లేం లేదు మేడం. మళ్ళీ ఎందుకు ఫ్రెండ్షిప్ కోసం పోతావు? బ్లాంక్ అయిపోయింది పిల్లగాడు. ఉన్నావా మేడం నీ క్వశ్చన్ కి, నా క్వశ్చన్ కి నీ ఆన్సర్ కి నో మ్యాచ్ ద ఫాలోయింగ్. అంటే ఫంక్షన్ కి ఇన్వైట్ చేసినప్పుడు పక్కా వెళ్తాం కదా. బరాబర్ పోతావు బై, ఇన్వైట్ చేసినందుకు బరాబర్ పోతాము. పోయినాక నీకు ఏం Okay. ఇష్టం ఆడ? అంటే ఫస్ట్ థింగ్ అయితే ఫుడ్ కోసం. చూసినా ఆన్సర్లు బయటకు వస్తున్నాయి. ఆ తిండి సెక్షన్ కోసం. పిల్లగాడు తాళి కట్టినా కట్టక్కో ముక్కు మాత్రం ఆడ గుంజుతుంటది కదా ఇట్లా స్మెల్. అరే ఫుడ్ సెక్షన్ ఏడబై కదా. నువ్వు 2-3 సార్లు ప్లేట్లు చేంజ్ చేస్తావు కదా దావత్లకు పోతే. అట్లేం లేదు మేడం. అట్లనే ఉన్నావు భయ్. ఫుల్ టు హెవీ పర్సనాలిటీ ఉండొచ్చు నువ్వు. చాలా మంది చేస్తారు అట్లనే తెలుసా, వాని దురదృష్టం ఐ మీన్ వాడిని బ్యాడ్ లక్ కర్మ కాకపోతే అప్పుడు వీడియో కూడా వస్తాడు. వీడియో వచ్చి ఆర్ని తక్కువ ప్లేట్ని ఎక్కువ చూపిస్తాడు. ఇక అయిపోయిందాడు, తినలేక పడలేక యూనో ఇటువంటి అయిపోతుంటాడు. బట్ ఎనీవేస్ రమాకాంత్, నైస్ టాకింగ్ టు యూ. సో ఐ రియలీ లైక్ యువర్ ఆన్సర్. సో ప్రాబబ్లీ యూ కెన్ గివ్ ఎ గిఫ్ట్. నువ్వు గిఫ్ట్ విన్ అవుతుండొచ్చు, ఎందుకంటే నువ్వు జెన్యున్గా ఆన్సర్ ఇప్పటి వరకు అయితే 2 కాలర్లు మాట్లాడిన కాలర్లలో. నైస్ టాకింగ్ టు యూ. టేక్ కేర్ బాయ్. హలో హాయ్ ప్రతిక. హాయ్, గుడ్ ఈవినింగ్. హూస్ దిస్? శివ చిలుకమర్రి ఫ్రమ్ మిర్యాలగూడ. శివ ఫ్రమ్ వేర్ రే? మిర్యాలగూడ, నల్గొండ డిస్టిక్. చిన్నప్పుడు మిర్యాలగూడ అంటే అక్కడ మిర్యాలు అమ్ముతారు అనుకుంటుండే, ఎంత లత్కోరగా అనుకుంటుండే కదా. నేనే నేను కూడా అనుకున్నా అంతే. నువ్వు కూడా అనుకుంటున్నారే నువ్వు. సో ఈవెన్ యూ డన్ మాస్టర్స్ ఇన్ లత్కోర్షిప్. ఓకే, ఎనీవేస్ సో శివ బాబు, శివ ఉన్నావా? ఉన్నా మేడం. సో పెళ్లి కాన్సెప్ట్ టాపిక్ తెలుసా? తెలుసు చూస్తున్నా. చెప్పు, ఏం చెప్పినా చెప్పు, నాకు తెలియదు. పెళ్లి కాన్సెప్ట్ లో ఏది ఇష్టం? Yep. శబాష్. పెళ్లిలో ఏ పార్ట్ ఇష్టం? ఒక శివ అంటే నువ్వే. చెప్పు చెప్పు, పెళ్లిలో ఏ పార్ట్ అంటే ఇష్టం అడిగారు. ఏమిష్టం అంటే నాకు అన్ని ఇష్టమే. అన్ని ఇష్టమా? రిసెప్షన్, ఎంగేజ్మెంట్, స్వయంవరం పెట్టలేదు లేదు. ఒకటే ఒక కాన్సెప్ట్ ఐ మీన్ ఒక్క థింగే ఇష్టపడాలి. ఓకే, ప్రయారిటీ ఫస్ట్ ఏది ఇష్టం? రిసెప్షన్ బాగుంటది. రిసెప్షన్ బాగుంటది. ఓకే ఫైన్. ఇప్పుడు కలరింగ్ ఉంటది కదా. ఓకే, దట్ ఈస్ నీకు మ్యారేజ్ లో ఏమేమి ఇష్టము. ఇప్పుడు నేను వెడ్డింగ్ లీడ్ చేసిన, ఇప్పుడు మ్యారేజ్ పెళ్లి దావత్ లీడ్ చేసిన, ఆడ నీకేమి ఇష్టం? ఏంటి? పెళ్లి ఇడి చేసిన బై, రేపు పొద్దుగాల నీ దోస్త్ పెళ్లి ఉంది, ఆడ ఇడి చేసిన నేను, ఆడ నువ్వు ఏం వెయిట్ చేస్తావు? తిండి కోసం వెయిట్ చేస్తావా, బరాత్ కోసం వెయిట్ చేస్తావా, లేదా నాచగాన కోసం వెయిట్ చేస్తావా, బాత్కాని కోసం వెయిట్ చేస్తావా, లేదా గర్ల్స్ ఎట్లా తారే వచ్చు చూస్తానికి వెయిట్ చేస్తావా? కలరింగ్ కోసం వెయిట్ చేస్తుంటా, నెక్స్ట్ తిండి కోసం, తర్వాత ఫ్రెండ్స్ తో చిట్ చాట్. వెయిట్, వాట్ యు మీన్ బై కలరింగ్? కలరింగ్ అంటే అమ్మాయిలు కలరింగ్ అంటారా మీరు? మాకు తెలియదు కదా, మాకేం తెలుసు చెప్పు. పోరగాని భాష వడ్డు వీనురే. ఓకే, సో ఆనెస్ట్లీ కలరింగ్ కోసం గర్ల్స్ కోసం వెయిట్ చేస్తావు. అచ్చా, సో మా మమ్మీ వాళ్ళు చూస్తున్నారు, అందుకని రిపీట్ చేస్తున్నా. ఆంటీ పిల్లగాడు బాగా షరీఫ్ కనబడుతుంది కానీ చూసినావు పిల్లగాని లెక్కలు పెళ్లిళ్ళకి ఎందుకు పోతున్నా? పిల్ల కోసం పోతున్నాడు, జల్దీ పెళ్లి చేసేయండి ఆంటీ, లేకపోతే అరే సో మచ్. ఇంకా ఏం సంగతి, అంత మంచిదేనా? ఓకే మేడం, అంత ఫైన్. అచ్చా, ఇప్పుడు నువ్వు పెట్టకపోతే ఆంటీ వచ్చి కాల్ కట్ చేస్తుంది. నైస్ టాకింగ్, టేక్ కేర్ బాయ్. ఎందుకు ప్రతిగా చిచ్చులు పెడతావు? వీకెండ్ హ్యాపీగా ఉండని రాదు, దాంట్లో ఏముందబ్బా? బీ బోల్డ్, లెట్స్ టాక్. మనం మాట్లాడిపోతే ఇంకోరు మాట్లాడతారు, ఎవరైనా మాట్లాడతారు. హలో హలో, మందికి మాట్లాడుతున్నానండి. ఎవరు మాట్లాడుతురండి? మల్లిక్ బాయ్, అస్సలం వాలేకుమ్. మందీప్ అండి, మణిదీప్. మణిదీపా? మణిదీప్ రండి. సో వాట్, అస్సలం వాలేకుమ్. ఏముంది, ఇట్స్ సెక్యులర్, వి ఆర్ లివింగ్ ఇన్ ఎ సెక్యులర్ కంట్రీ. హైదరాబాద్ కంట్రీ అంటే హైదరాబాద్ అంటాడు అన్న. ఎనీవేస్, ఆల్ రిలీజియన్స్ ఆర్ ఈక్వల్. ఓకే, అలా
యాక్చువల్లీ మ్యామ్ అది నేను ఎందుకు కాల్ చేశానంటే ఒక చిన్న పోయం చెప్తాను మ్యామ్ నా గురించి నా పేరు మీద. ఎందుకు బతుకు మీద ఆశ తక్కువ ఉందా మీకు? బతుకు మీద ఆశ తక్కువ ఉందా? అలాంటిది ఏం లేదు, మీరు పోయం బాగా చెప్తారు కదా. నీ పేరే సక్క ఎక్కలేదు నా ఎత్తుకి మళ్ళీ పోయాం ఏమన్నా మణిదీప్ కదా? మణిదీప్ రెడ్డి. ఓకే ఎందుకు సర్నేమ్ కానీ నీ పేరు మణిదీప్, నీ పేరు మణిదీప్. పాకెట్ల చిల్లర ఎప్పుడెప్పుడు కీప్. ఏడుపు అంటే వీప్, దీపం అంటే దీప్. కోటీల మస్తు దొరికితే అన్ని వెరీ చీప్. పోయి కొనుక్కో మణిదీప్. ఓకే ఓకే అయిపోయిందా? ప్రతిక లైఫ్ కడుపులో విసుకుతుంది కదా ఇప్పుడు నీకు? అట్లేం లేదు, నువ్వు చెప్పినాక ఇంక అంత మించి ఏముంది. ఏమో నడుస్తుంది మణిదీప్ కూడా ఏమనో టాపిక్ నడుస్తుంది కదా, పెళ్లి టాపిక్ నడుస్తుంది కదా. మణిదీప్ కోసం పిల్లని ఎత్తుకుతున్నాం. ఎత్తుకండి, దాన్ని ఏముంది, ఇంకా మ్యారేజ్ కాలేదు. అంటే మ్యారేజ్ అయినా కూడా ఎత్తుకుతాం అనుకున్నావా? ఏం ఎట్లా కనబడుతున్నాం ఏంది? ఓకే మణిదీప్ రెండో సెకండ్ మ్యారేజ్ చేసుకుందాం, దాన్ని పర్లేదు. ఇలాంటి గలీజ్ లెక్కలు ఇంటందుకు కూడా మంచిగా లేదు, ఫాలో అవుతుంది ఇంకా మంచిగా లేవు. కానీ మణిదీప్ షహుర్రా చుప్. మణిదీప్ నీకు పెళ్లిలా పోతే ఏమి ఇష్టము? దేనికోసం యు గో ఫర్ అ వెడ్డింగ్? ఇన్విటేషన్ బై డిఫాల్ట్ ని ఇన్వైట్ చేసిన బరాబర్ పోతావు, ఎందుకంటే ఆబ్వియస్లీ ఇన్వైట్ చేస్తేనే పోతావు. ఎవరన్నా పోతారు దిమాగ్ ఆబ్వియస్లీ తెలుస్తూనే పోతావు కదా. ఎవడో పెళ్లికి పోయి నువ్వు పోయి తినరావు కదా. నువ్వు తినొస్తుండొచ్చు, నాకు తెలియదు, నువ్వు మణిదీప్ కాబట్టి. కానీ ఆబ్వియస్లీ ఎరుకున్న వాళ్ళని దావత్కే పోతాము. దావత్ పోయినాక నీకేమి ఇష్టం దావత్లా? తిండి కోసమా, దోస్తుల కోసమా? మామూలుగా పెళ్లికి వెళ్తే మంచిగా అదే ఫ్రెండ్ సర్కిల్ అయితేనేమో, ఫ్రెండ్ సర్కిల్ పెళ్లి అయితే అందరు కలుస్తారు, అందరు కోసం వెళ్తాము. బిజీ లైఫ్ లో కూడా చాలా వరకు రారు కదా, కలుస్తారని చెప్పి పోతాం. అదే ఫ్యామిలీలో అయితే ఫ్యామిలీ మెంబర్స్ గా కలుస్తారని పోతాం. అయితే మామూలుగా దాంట్లో మీకు ఏమి ఇష్టం అంటే రాత్రి భరత్ అయితే ఇష్టము, ఎందుకంటే రాత్రి డ్రింక్ ఉంటుంది, డాన్స్ చాలా ఉంటుంది కదా, అందుకని. రియాలిటీ అన్ని ఆన్సర్లు అంతా కాంపోజిషన్ పెద్ద ఆన్సర్ రాసిన దాంట్లోకి నేను బ్రాకెట్లు పెట్టుకొని ఆన్సర్లు పికప్ చేసుకోవాలి. ఈడొక్క ఆన్సర్ ఈడొక్క ఆన్సర్. ఓకే కూల్. సో మొత్తానికి పిల్లగాడు ఉండు, నువ్వు ఉంటే నేను మాట్లాడతా, ఆడుండు. సో మొత్తానికి నువ్వు బారాత్ కోసం పోతావు, బారాత్ లో ఇచ్చే సప్లిమెంట్స్ కోసం పోతావు. టు పుట్ ఇట్ వెరీ క్లియర్లీ. ఏమో బై నెక్స్ట్ వాళ్ళకి తెలియాలి, మాకేం ఎరకలేదు కానీ. బట్ शादी एंजॉय करो, मस्त एंजॉय करो, बट डू नॉट ड्राइव मत करो, ठीक है? ओके टेक केयर मणिदीप बाबू बाय. సో ఇప్పుడు ఫుడ్ సెక్షన్ అయిపోయింది. పిల్లల కోసం పోరీల కోసం వస్తారు, దెన్ బారాత్ల డాన్సింగ్ కోసం వస్తారు. సో నువ్వు దేనికోసం వస్తావు వెడ్డింగ్ లో? ఆనెస్ట్ ఉండి బై, నువ్వు పెద్ద అందరు బయట ఒక మాస్క్ ఉంటుంది, ఆ మాస్క్ ఏం ఆన్సర్ ఇస్తుంది తెలుసా? పెళ్ళ ఎందుకు కోసం వస్తాం మేము? పిల్లని విజిట్ చేస్తానికి వస్తాం, అక్షంతలు వేస్తానికి వస్తాం అని అంటారు. కానీ నిజంగా లోపల ఒక రీజన్ ఉంటుంది. ఆ రీజన్ ఏంది నేను అడుగుతున్నా. తిండి కోసమా, డాన్స్ కోసమా, దెన్ బాత్కాని కోసమా, నువ్వు ఎట్లా తారేనో చూపిస్తాం కోసమా? రీజన్ ఏంది? హలో హలో హలో, గుడ్ ఈవినింగ్, హూస్ దిస్? చెప్పండి మేడం. వినబడతలేదా? హలో హలో, ఏం పేరబ్బా? సత్యం అమ్మా. సత్యం నమస్తే సార్. నమస్తే మేడం, బాగురా? ఏదో మీ దయమా ప్రాప్తం. కాసే కాల్ కరే సత్యం జీ. గుర్తుపట్టిరా నువ్వు? ఏం కొడతారా ఇప్పుడు గుర్తుపట్టకపోతే? అట్లా కాదు, నల్గొండ సత్యం అంటే మస్తు మందికి మాకు దొరకలేదు. అదే ప్రతిగానే ఎవరు గుర్తుపడతలేరు ఈడ. నేనేం గుర్తుపడతారు చెప్పు, చెప్పాలి. అరే సత్యం సార్ ఉండండి, పెళ్ళేమో దావత్ వచ్చినాయా ఈ నెల మీకు? దావత్ మస్తు ఉన్నాయి, దావత్లు అయితే మీరు పెద్ద తోపుతురం కాబట్టి, ఫుల్ పుడింగీస్ కాబట్టి, ఈచ్ అండ్ ఎవ్రీ దావత్ కి మీరు పోవాలేమో కదా, ఫుల్ వివిఐపి ట్రీట్మెంట్. లగ్గా ఉంది మా దోస్తుది. మీరు తెల్ల షర్ట్ వేసుకొని అన్ని ఉంగరాలు పెట్టుకుని ఉంటారా? మొత్తం ఉంగరాలు ఉంటాయి. ఎగ్దమ్ సత్యం సైడ్ వచ్చిర్రు, ఉల్టు ఇట్లా ఫోటో ఇట్లా దిగుతుండొచ్చు మీరు. ఇట్లా దిగుతుండొచ్చు మీరు, ఆ ఉంగరాలు షైన్ కావాలని. ఇలా టాపిక్ ఏమందాం అనుకున్నా అంటే, మీరు పెళ్లికి దేనికోసం పోతారు, కానీ మీకు అడగక ముందే నాకు ఆన్సర్ తెలిసిపోయింది. మీరు పెళ్లికి మీ సొమ్ములు చూపిస్తేందుకు పోతారు కదా. సత్యం గిరి మిమ్మల్ని ఇన్వైట్ చేస్తే మీకు ఒక లంచ్, మీ వెనక బాడీ గార్డ్లకు 3-4 లంచులు.
బొక్క. ఏముండదు, మాకు సపరేట్ గా పెడతారు. ఆహా, ఏం పెడతారు? సపరేట్ గా మంచిగా సపరేట్ గా మా పెళ్లికి పోతే మటన్ గిట్ల ఉంటుంది కదా, ఆ, మంచిగా కోసి పెడతారు. అది సపరేట్ గా ఉంటుంది మనకు పోయినప్పుడల్లా. ఏమో భయ్, అందరు సత్యంలు గారు కదా, మేము మామూలు వాళ్ళం, మేము పోయి విష్ చేసి వచ్చేస్తాం. బట్ ఎనీవే సత్యం సార్, మీతో బిజీ మేడం. మీరు ఇంత బిజీ స్కెడ్యూల్ లో కూడా మాకు కాల్ చేసిండ్రు, థ్యాంక్ యూ సో మచ్. ఫుల్ టు ఇంకో కేటగిరీ తెలుసా, నేను చెప్పిన కదా కేటగిరీస్ ఉంటారు, 4 కేటగిరీస్ ఉంటారు పెళ్లిళ్ళకి వచ్చేటోళ్ళు. 4 కేటగిరీస్ ఉంటారు. ఆ కేటగిరీస్ అకార్డింగ్ టు ప్రతికా స్కూల్ ఆఫ్ థాట్ నేను అబ్జర్వ్ చేసిన, అవి రాసుకొని వచ్చిన, అంటే నెట్ రాసుకొని వచ్చిన, నాకు చెప్తాను. బట్ రైట్ నువ్వు ఇంకో కాల్ తీసుకుందాం. నీకే తెలియదు ప్రతికా, చెప్తాను అప్పటికి ఎలా అంటున్నావు, చెప్తా బాయ్, కాల్ తీసుకుంటా. హలో, హాయ్ ప్రతిక. హాయ్, గుడ్ ఈవినింగ్, హూస్ దిస్? ఐఎమ్ అనిల్. అను, వేర్ ఇస్ సునీల్? వరంగల్ ఫ్రమ్. వరంగల్ ఫ్రమ్? అవునవును. ఫ్రమ్ వరంగల్ కాదు కదా, టు వరంగల్. నేను ఇంకా ఫ్రమ్ వరంగల్ అనుకున్నా. అవునా? అయ్యా, ఎంత పెద్ద మిస్టేక్ కదా. అవునవును. సో వరంగల్ ఫ్రమ్ ఏం చేస్తావు? నేను 10th క్లాస్. అచ్చా, శబాష్. ఏ స్కూల్? స్కూల్ గవర్నమెంట్ స్కూల్. ఓకే, కూల్. ఎగ్జామ్స్ ప్రిఫరెన్స్ నడుస్తుంటే ఫెబ్ వచ్చేసింది. అవునవును, మీ షో చూస్తున్నాను కానీ ఇక స్టడీ అంతా పక్కన పెట్టేశాను, ఒకసారి మాట్లాడదామని. ఏంది 10th ఎగ్జామ్ లోడ్ రాస్తుంటే కాల్ చేసి షోలు చూస్తుంటే? మీ షో కాబట్టి తప్పకుండా చూడాలి కదా అని చూస్తున్నాను. ఏం కాదు, మీ యాంకరింగ్ బాగుంటుంది ప్రతిక. నువ్వు చూడకపోతే ఆడ మార్క్స్ ఏం ఏమంటారు, మా వాళ్ళు ఏం ఫీల్ గారు. అట్ ద సేమ్ టైం నీకు మార్క్స్ ఎవరేం పెంచరు. బికాస్ హలో, మీతో మాట్లాడినా కాబట్టి ఆటోమేటిక్ అవే వస్తాయి. ఏమొస్తాయి? మా టీచర్స్ తో కూడా చెప్తాను. చా మస్తు చేసిన బిస్కెట్ అడిగేయాలి కానీ. సో ఇంతకు ఎగ్జామ్ ఎప్పటికెళ్ళి, ఫైనల్స్ ఎప్పటికెళ్ళి? చెప్పలేదు సార్ ఇంకా. మార్చ్ ఫస్ట్ వీక్ ఐ గెస్, రైట్? అవునవును. హాల్ టికెట్ వచ్చిందా? వచ్చింది మేడం. అచ్చా, సెంటర్ పోయి చూసుకున్నావా? చూసుకున్నాను. ఫస్ట్ లాంగ్వేజ్ ఓకే, 10th కదా నువ్వు. ఓకే, సో మంచిగా రాయి బిడ్డ, ఎగ్జామ్ ను మంచిగా రాయి, ఎక్కువ సతాయించ నిన్ను. ఎగ్జామ్ ఫీవర్ లా, వరల్డ్ కప్ ఎక్కువ చూడకు. ప్రతిక నీ యాంకరింగ్ కేక. టెలివిజన్ ఛానల్స్ అన్ని చిన్నబోయాయి నువ్వు లేక. పడుతున్నాను అనుకుంటున్నావా నీకు కాక? ఒకటా బయట ఉంది కుక్క, ఆవు, మేక. అర్థమైందా? పక్కన పెట్టు, నా మీద కవిత తర్వాత రాయి, ఫస్ట్ పేపర్లో ఎగ్జామ్ రాయి. సమజైందా? మీకు మీ మైదాకంత బాగుంది ప్రతిక, చేతులకి అంత. థ్యాంక్ యూ. నేను ఇది నా టాలెంట్ కాదు, మెహందీ వాళ్ళ టాలెంట్. ఓకే, సో టేక్ కేర్ అమ్మా. కాల్ అండ్ టేక్ కేర్ అంటున్నా, ఇప్పుడు మెహందీ వస్తుంది. టేక్ కేర్, ఆల్ ది బెస్ట్, డూ వెల్ ఇన్ యువర్ స్టడీస్. ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ ఆఫ్ యువర్ టైమ్. 10th క్లాస్ బై చక్కగా కాన్సన్ట్రేట్ చేసి చక్కగా చదువుకున్నావు అనుకో, నీకు నీ మీద కాన్ఫిడెన్స్ వస్తుంది, కెరియర్ ఏది తీసుకోవాలను. అక్కడ అయినావు అనుకో, నీ కాన్ఫిడెన్స్ డౌన్ అవుతుంది. 10th క్లాస్ ఇస్ యాక్చువల్లీ కాన్ఫిడెన్స్ మెజరింగ్ ఎగ్జామ్ నా ప్రకారం. హలో హలో హలో, హాయ్, హూస్ దిస్? ప్రతిక గారు, మై నేమ్ ఇస్ శంకర్. శంకర్, నమస్తే శంకర్. ఏం శంకర్ సార్ మీరు? చెప్పండి. యాక్చువల్ గా మీరు ఎవరో తెలియదు. లాస్ట్ టైం ఎప్పుడో మా ఫ్రెండ్ విన్నా హైదరాబాద్ లో, రేడియో మిర్చిలో. హలో హలో, మీరు రేడియో అనుకో టీవీ కాల్ చేస్తున్నారు. క్యా శంకర్ భాయ్, క్యా శంకర్ భాయ్ तुम? ये टीवी है, रेडियो नहीं है. ఉండా భాయ్? No, yes, I seen in V6 na. Yeah, so why you talking about radio on TV? This is TV. Listen the name actually. I don't know who is Pritika. That's why I listen the name only. Okay, no, it's been like many months I left radio. Radio like TV ko chesna. I don't know. Who you are? Present నేను చెన్నైలో ఉంటున్నాను కాబట్టి నాకు తెలియదు. Oh, you're calling me from Chennai right now? Right now I'm in Chennai. ఆహా, నైస్. అన్నం సాపిడియా? అన్నం ఇది టీ కూడా సాపిడియా? ఉంటున్నాను కానీ తమిళ వచ్చని చెప్పలేదుగా నేను. అట్లేంది, బిర్యానీ తిన్నోడు బియ్యం తింటాడు, తమిళనాడు ఉన్నోడు తమిళ వస్తుంది, హైదరాబాద్ వానికి తెలంగాణ వస్తుంది. అంటే ఇక తమిళనాడులో తమిళ రాదు. బేసిక్ థింగ్స్ కూడా రావాలి కదా బై. రావాలి, నేర్చుకుంటున్నాం. బికాస్ తమిళనాడు ఒకటి నేను చూసిన పర్సనలీ వెన్ ఐ బీన్ దేర్, నువ్వు బయటకు అడ్రస్ కూడా అడుగు, వాళ్ళు తమిళనే చెప్తారు. తమిళలో చెప్పిన తమిళ రాకపోతే ఎట్లా బతుకుతావు ఆడ? తెలుగు కూడా వచ్చు కదా. No, I'm telling you, you should understand to exist there. You should understand the language, kada? Yeah, we should that. But Telugu, Tamil, almost both are similar words. Oh, నీకు అట్లా అనిపించిందా? నాకు తమిళ్ ఫారెన్ లాంగ్వేజ్ లా కనిపిస్తుంది తెలుసా? నాకైతే తమిళ్ you know the hip hop something, I don't know, it sounds as a foreign language for me. So right now తమిళనాడులో పెన్లు అవుతాయి కదా. రైట్ నౌ తమిళనాడులో కూడా పెళ్లి సీజన్ నడుస్తుంది. సో నువ్వు పెళ్లికి దేనికోసం పోతావు?
పెళ్లికి అంటే అమ్మాయిలు వస్తుంటారు, కలరింగ్ ఉంటుంది, చూడొచ్చు కదా అని చెప్పి వెళ్తూ ఉంటారు రీసెంట్ గా అయితే. ఐ లైక్ యువర్ ఆనెస్టీ. ఓ తమిళ్ అమ్మాయి, అమ్మ నాన్న తమిళ అమ్మాయి, పెళ్లి అమ్మా నాన్న తమిళ అమ్మాయి వద్దండి, తమిళ అందరూ నల్లగా ఉంటారు. నల్ల అయిందే లాంగ్వేజ్ ఇస్ వెరీ మంచి పిల్లగానికి అర్థమెత్తలేదు. నేను తెలుగు మాట్లాడితే పిల్లగానికి తమిళ ట్రాన్స్లేషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, ఎనీవేస్ బాబు, కలర్లు ఏముంది చెప్పు, గుణంలు ఉంది కానీ రాసుకో. ఆల్ ద సాంబాస్ రైట్ దేర్స్. ఉండా పిల్లగాడు చూసిన నా డైలాగ్ పవర్కి కాల్ కూడా కట్ అయిపోయింది. చాలా మంది ఓకే పెళ్లి గురించి మాట్లాడితే దీని గురించి పక్క మాట్లాడాలి. పెళ్లి చూపులు అనగానే ఫస్ట్ పిల్ల తెల్లగుందా, పిల్ల తెల్లగుందా ఏం చేస్తారు? పోయి కలర్ తీసుకొని తక్కువ పెట్టుకుంటారా? లే, పిల్ల మంచిదా కాదా, యూనో పిల్లగాడు మంచోడా కాదా అని గది చూసుకోవాలి, కానీ పిల్ల తెల్లగుందా నల్లగుందా. దిస్ ఈస్ వెరీ అంతేనే, వెరీ లత్కోర్ థింకింగ్ కాన్సెప్ట్. అట్లా ఎప్పుడు చూసుకోవద్దు తెలుసా, గలీజ్ కాన్సెప్ట్ అది, బయటికి రాని దాంట్లోకి వెళ్ళి. हेलो, गुड इवनिंग, सलाम वालेकुम प्रतिका जी। वालेकुम अस्सलाम। अरे तब से मैं सलाम बोल रही, काई को बोल रही नहीं पता, आपके लिए बोल रही थी मैं। मेरा नाम निजाम है, मैं हैदराबाद रामनकापुर से बात कर रहा हूँ मैडम। वाह क्या निजाम भाई, फुल टू आपके वॉइस में एक शान है, यू नो टोटली एक वेट है। थैंक यू सो मच मैडम, आपका प्रोग्राम मैं बहुत दिन से देख रहा हूँ और बहुत दिन से कॉल कर रहा हूँ, ट्राई कर रहा हूँ, आज लगा मैडम। बहुत दिन बोले तो कितने दिन बोला? मैं बोलती कितने दिन? एक 2-3 महीने से कर रहा हूँ मैडम, V6 देख रहा हूँ जब से कर रहा हूँ। बाबा निजाम भाई काय को फेंकते जी तुम? नंबर बोला हमारा मैडम 8790999240। हाँ उधर स्क्रीन में, चलो चल चीटिंग है। निजाम भाई क्या करते हैं आप? मैडम मेरा एम फार्मेसी कंप्लीट हो गया, मैं गल्फ जाने के लिए प्लानिंग कर रहा हूँ मैडम। क्या कंप्लीट हो गया? देन व्हाट? एम फार्मेसी मास्टर्स कंप्लीट हो गया मैडम मेरा। हाँ, उसके बाद दुबई जाने के लिए ट्राई कर रहा हूँ, जॉब वैकेंसी। ओके कूल। सो आपकी बीवी कैसे बीवी चाहिए आपको? मेरे को बीवी ऐसी चाहिए जो मेरी माँ को पसंद हो और मेरी माँ का अच्छे से ख्याल रख सके और मेरा भी ख्याल रख सके, फ्रेंडली रहना चाहिए। जो भी प्यार है मैं अपनी वाइफ को देना चाह रहा हूँ मैडम। ऑब्वियसली तुम्हारा प्यार वाइफ को नहीं तो किसको देते जी तुम? हाँ क्या डायलॉग मार रहे तुम? ज्यादा पढ़े तो ऐसा ही होता। हमारे मम्मी को हाय बोलिए ना, हमारे मम्मी का नाम सुल्ताना है। आंटी जी हाय एंड सलाम आपको। इंशाल्लाह यू शुड गेट अ वेरी नाइस डॉटर इन लॉ। अच्छा व्हाट यू से बहू मिलना आपको। एनीवेज निजाम भाई आप शादी को जाते, अगर आप इफ यू गो टू वेडिंग, आप शादी में गए भाई, शादी में आप या कौन से थिंग को ज्यादा इंटरेस्टिंग समझते? लाइक द फूड सेक्शन। हम लोग कल रात में शादी में गया मैडम, जाते पहले मिलके ब्राइड और ग्रूम को विश कर देते, उसके बाद सीधा जाके पहले खाना खा लेके चले जाते मैडम घर को, खाना खाने के लिए जाते हैं। सी शरीफ आंसर। एंड द बेस्ट पार्ट इज आपके वेडिंग्स में हलीम रहता है, राइट? Yes madam. I love the smell here. Anyways, but acha piyo and pani piyo. That's what I meant. And inshallah, hope you really get a nice job and nice home to settle to. Take care. Allah Hafiz. Bye bye. గది సంగతి. యా ఏమో చెప్తున్నా, కలర్ గురించి చెప్తున్నాను కదా. సో ఒక్క పారామీటర్ ఉండొద్దు ఒక ప్రపోజల్ని సెలెక్ట్ చేసేందుకు, వెరీ గలీజ్ అనిపిస్తుంది. అండ్ నేను ఆశ చేసిన, మీరు పెళ్లికి పోతే ఏమేం థింగ్స్ కోసము ఏం థింగ్ ఎక్కువ ఇష్టపడతారు, ఏమేం థింగ్స్ ఎక్కువ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి మాట్లాడుతందుకు పెళ్లికి పోతారు, కొంతమంది వాళ్ళు ఏం తయారైనరో అది చూపిస్తందుకు, షోకేస్ చేసేందుకు పెళ్లికి పోతారు, కొంతమంది పెళ్లి పిల్ల పెళ్లి కొడుకు ఎట్లనో చూసేందుకు పోతారు, కొంతమంది తిండి కోసమే పోతారు. సీరియస్లీ దట్స్ అ ఫ్యాక్ట్. ఓకే, అండ్ కొంతమంది చెప్తా దేనికోసం పోతారు. నెక్స్ట్ కాల్. హలో 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 మీరు డయల్ చేసే నంబర్ ప్రస్తుతం లభించడం లేదు. హలో మీరు డయల్ చేసే నంబర్ ప్రస్తుతం లభించడం లేదు. టీవీ చూస్తుంది పక్క పిల్ల. ఇంత సీరియస్ గా చెప్పినా కూడా నమ్మలేదు అంటే టీవీ చూస్తుంది. హలో హాయ్ హాయ్, హూస్ దిస్? ఐఎమ్ రేణు. యువర్ వాట్? యువర్ వాట్ అమ్మా? రేణుక, వరంగల్. హాయ్ రేణుక, హౌ ఆర్ యు? ఫైన్. ఐ రియల్లీ లవ్ యువర్ నేమ్ రేణుక. థ్యాంక్ యూ. ఎందుకని అడగవా? మురిసిపోతావా ఫ్రీ ఉందని అట్లా? బికాస్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ నేమ్ ఇస్ రేణుక అండ్ ఐ రియల్లీ లైక్ హర్ లాట్. అయితే నాకేం ప్రతీక, అయితే ఏందన్నట్టు ఇచ్చిన రియాక్షన్ నాకు. రేణుక పిల్ల ఏం చేస్తావు? ఎంఎస్సి. ఎంఎస్సి ఎంఎస్సి ఏం అన్ని చిట్కు
చిలుక లెక్క మాట్లాడుతున్నావు. చిలుక జాతకం చెప్పడం ఉంటారు చూడు, పియూ పియూ పియూ. రా అమ్మ చిలుక, ఒక కార్డు ది అమ్మ, అది తీసి వెళ్ళిపోతుంది. ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వమ్మ, ఆన్సర్ ఇచ్చి గప్ చూపుతుంటున్నావు. నేను మీ కాల్ కలిసేసరికి వాయిస్ రావట్లేదు. కాల్ కలిసిందని వాయిస్ రాదు, కాల్ వెళ్ళకపోతే వాయిస్ వస్తుందా? అదేం కాదు. ఒక పని చేసేయి, ఫోన్ పెట్టేసిన అనుకొని మాట్లాడు. అదేం అయ్యా కదా. సో ఎనీవేస్ పిల్ల పుట్టింగ్ ఆల్ దట్ aside, if you go to a wedding, నువ్వు పెళ్లికి పోయినావు బై, పెళ్లిలా యాజ్ అ గర్ల్ వాట్ డూ లైక్ అ లాట్? రిసెప్షన్. పెళ్లిళ్ళు అన్న, పెళ్లిల ఓకే, పెళ్లి సెలబ్రేషన్ రిసెప్షన్ పార్టీ. కానీ నేను నిన్ను పెళ్లిలో వదిలేసిన, ఆ పెళ్ళిలో నువ్వు ఏ థింగ్ కోసం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తావు? ఫుడా, డ్రెస్సింగా, గాసిపింగా, వాట్? అంటే అక్కడ చాలా అదే అందరు రిలేషన్స్ వస్తారు కాబట్టి చాలా హ్యాపీగా ఉంటుంది కాబట్టి అందరు కలిసారని ఇష్టం పెళ్లి. అందరు కలిసారని నీకు ఇష్టమా? అందరు కలకపోతే ఇష్టపడవా? అదేం కాదు. పెళ్లి పిల్లగాడు ఏడికన్నా పోని, అందరు వచ్చి కలిస్తే చాలు. వాళ్ళ పిల్ల నీ పిల్ల ఉన్నావా? చూసిన పిల్ల కాల్ చేసింది, ముఖం మీద పెట్టేసింది, ఏ పో పిల్ల ఏం మాట్లాడుతున్నావు అని. బట్ ఆఫ్టర్ సో మెనీ డేస్ ల్యాండ్లైన్కి వెళ్ళి కాల్ వచ్చింది. ఒకప్పుడు జమాన్ ఉంటుండే ట్రింగ్ ఫోన్, దాని ఫింగర్ కూడా పట్ట. ధర్మేందర్ ఉంది కదా, ధర్మేందర్ ఫింగర్ కూడా పట్టదంట ట్రింగ్ ఫోన్లలో. ఎనీవేస్, సో రైట్ నా పెళ్లిళ్ళ గురించి మాట్లాడుతున్నా. పెళ్లిలో నీ 4 categories ఆఫ్ పీపుల్ వస్తారు. ఫస్ట్ కేటగిరీ నెంబర్ 1, దే కమ్ ఓన్లీ ఫర్ తిండి కోసం వస్తారు బై. వెరీ జెన్యూన్, దాంట్లో ఏం తప్పు కాదు. ఆబ్వియస్లీ ఎవరు ఇష్టం వాళ్ళది కదా. పెళ్లికి వచ్చాగానే ముఖం చూపిస్తారు, అంతే గాయమైపోతారు. ఆ ఫుడ్ సెక్షన్ కానీ కనబడతారు. అది కూడా మీకు ఎట్లా తెలుస్తుంది అంటే, పెళ్ళి అయినాక వీడియో చూస్తావు కదా, ఆ వీడియోలో తెలుస్తుంది ఎవరు ఎక్కడ ఏం చేస్తారు కరికే. అండ్ సెకండ్ కేటగిరీ ఇస్ దే కమ్ టు టాక్. ఫోన్లో వచ్చిన, వాట్సాప్లో వచ్చిన, మెసేజ్లో వచ్చిన ఆ ఫేస్ టు ఫేస్ కాన్వర్జేషన్ ఉంటేనే వాళ్ళకి ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో సెకండ్ కేటగిరీ ఆఫ్ పీపుల్ దే కమ్ టు టాక్. ఓకే, ఇంత పెద్ద మూత వేసుకుంటారు అండ్ ఏమన్నా మాట్లాడతారు. ఒబామా నుంచి గల్లీ పక్కన పిల్లగాన్ని కాల్కి కుక్క కరిచింది, గది కూడా మాట్లాడతారు ఏదన్నా, కానీ దే కమ్ టు టాక్. ఓకే. అండ్ థర్డ్ కేటగిరీ, దీస్ పీపుల్ ఆర్ ఓన్లీ షో పుట్టప్స్ అబ్బా. పెళ్లి కోసం దావత్ల కోసమే చీరలు కొంటారు, దావత్ల కోసమే బట్టలు కొంటారు, దావత్ల కోసమే సొమ్ములు కొంటారు, దావత్ల కోసమే వాళ్ళు తయారై వస్తారు. బికాస్ దే వాంట్ టు షో వాట్ నదర్ ఇది ఉంది టైప్స్లో షో కేసింగ్. ఓకే. అండ్ ద ఫోర్త్ కేటగిరీ ఇస్, ఐల్ టెల్ యూ, లెట్స్ టేక్ అ కాల్. హలో, హాయ్, హూస్ దిస్? హలో మేడం. హాయ్, హూస్ దిస్? శ్రీకాంత్ భాయ్, ఎక్కడికి వెళ్ళి కాలింగ్ సార్? శ్రీకాంత్ మేడం, కుదురుపాక. హాయ్ శ్రీకాంత్, ఏడికెళ్ళి కాలింగ్? కొలన్ పాక, నైస్. ఏడాది? యాదగిరిగుట్ట పక్కన, యాదగిరిగుట్ట పక్కన కొలన్ పాక. కాదు మేడం, కరీంనగర్ జిల్లా మండలం బోయినపల్లి, కుదురుపాక. అచ్చా, వెరీ నైస్. ఓకే బాబు, ఏం చేస్తున్నావు శ్రీకాంత్? టీవీ చూస్తుంటే కాల్ కట్ చేయి. కాంగ్రాట్స్, మీరు ఒక గిఫ్ట్ గెలుచుకుండ్రు. హలో మేడం. ఇది మాత్రం మీరు పడుతుంది. ఏం పేరు? చెప్పండి. ఏం చెప్పాలండి? ఏం చెప్పాలి చెప్పండి. మా ఇంట్లో సౌదాలు అయిపోయినాయి, కరెంట్ లేదు. బట్ ఎనీవేస్, నైస్ టాకింగ్ టు యూ. ఆగమాగం ఉన్నారు మీరు, టేక్ కేర్. హలో, ఏదవా ऐसे కాల్ కర్తే? ఆగమాగం. ఆయన ఏం మాట్లాడుతున్నాను, ఆయన చూసి నేనే కన్ఫ్యూజ్ అయిపోతున్నా. హలో, హాయ్, హూస్ దిస్? పురుషోత్తం రెడ్డి. నీ పేరు ఎక్కువ హెవీగా ఉంది, మాట మాత్రం లైట్గా ఉంది. వాట్ యూ డూ మిస్టర్ పురుషోత్తం? బాగున్నారా మ్యామ్? మస్తున్నాను సార్. వాట్ యూ డూ మిస్టర్ పురుషోత్తం? నథింగ్ మ్యామ్, వాచింగ్ యువర్ షో మ్యామ్. వాచింగ్ మై షో, దట్స్ వెరీ నైస్. కానీ వాచింగ్ మై షో తిండి పెట్టది. yes ma'am. అపార్ట్ ఫ్రమ్ దట్, వాట్ డూ యూ డూ? ఏం చేస్తున్నావు భయ్? నువ్వు వర్క్ చేస్తున్నావా, చదువుకుంటున్నావా, జాబ్ కోసం చదువుకుంటున్నా మ్యామ్. గది చెప్పొచ్చు కదా. ఏం చదువుతున్నావు? బీటెక్. ఎంబీఏ కంప్లీట్ అయింది మ్యామ్. ఎంబీఏ ఏంది? ఎంబీఏ కంప్లీట్ మ్యామ్. ఎంబీఏ కంప్లీట్ అయింది. ఎంబీఏ ఇన్ వాట్? మ్యామ్, ఏం కంప్లీట్ అయింది అన్నావు? ఎంబీఏ కంప్లీట్ మ్యామ్, రీసెంట్ గా. అవును, ఎంబీఏ ఇన్ వాట్? నీ మేజర్ ఏంది, మైనర్ ఏంది? మేజర్ హెచ్ఆర్ మ్యామ్. హెచ్ఆర్. అబ్బో, జాబ్ కోసం వెయిటింగ్ ఆ బాబు? అవును మేడం, జాబ్ కోసం వెయిటింగ్. వెయిట్ చేస్తే దొరికాయి బాబు, పోయి ఎత్తుక్కో బాబు.
ఓకే. మస్తు మస్తు మంది వెయిట్ ఈ హెచ్ఆర్ వాళ్ళు చాలా క్రూవల్ ఉండాలి, అప్పుడే నువ్వు హెచ్ఆర్ పొజిషన్ కి సూటబుల్. నీకు కర్ణ కటాక్షం ఏమి ఉండొద్దు, అవును మేడం. జిద్దు మొక్కలు మనకి ఉండాలి. అసలు అది ఎప్పుడు అంటే బయట చూస్తాం కానీ ప్రొఫెషనల్ ఏం చూపించాను. యూజ్ చేసినా ఎవడు భరించాడు, కాన్పేర్ ఇస్తారు కానీ. ఓకే. సో యూ హ్యావ్ సమ్ సేవింగ్ టు బికమ్ అదే హెచ్ఆర్. మేడం, మీరంటే చాలా ఇష్టం. ఇంతకు ముందు కూడా మీ షో ఇంతకు ముందు ఎఫ్ఎంకి వస్తున్నారు మీరు. అచ్చా, వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తం నా బయోడేటా చెప్తున్నావు. సో కమింగ్ బ్యాక్, పెళ్లిళ్ళకి నేను ఒక పెళ్లిళ్ళ గురించి మాట్లాడుతున్నాం. నీకు పెళ్లిళ్ళ ఏమి ఇష్టం? నువ్వు ఒక పెళ్లికి పోతే ఏం ఎక్కువ యు లైక్ ఇన్ ఇట్? అంటే సాంప్రదాయాలు ఇష్టం మేడం. అక్కడ ఎవరెవరు ఎంత బాగుందో సాంప్రదాయ పాటిస్తున్నారు. పార్టీ ఇవ్వకపోతే వచ్చేస్తావా? ఏనా సాంప్రదాయం పార్టీ ఇవ్వకపోతే వచ్చేస్తావా? అంటే పాడి వస్తే అన్ని పెద్ద రైట్ ఆన్సర్ ఇయ్యకు నాకు. నీ పేరు తగ్గట్టు ఆన్సర్ ఇయ్యకు. బి ఆనెస్ట్, ఎంబీఏ పిల్లగాని లెక్క మాట్లాడు. సాంప్రదాయం ఎవ్రీథింగ్. ఆబ్వియస్లీ పెళ్లి ఇస్ ఆల్ అబౌట్ సాంప్రదాయం. ఎక్కువ అంటే అదే చూస్తాను మేడం. నువ్వు పంతులువా? లేదు మేడం, పురుషోత్తం రెడ్డి మేడం. ఓ, నీకు అర్థమైందా? పంతులు పని, నీ పని పోయి ఎంజాయ్ చేయాలి. అక్కడ సాంప్రదాయం అయిందా, వాళ్ళు కరెక్ట్ అరుంధతి నక్షత్రం చూసిండ్రా, ఇవన్నీ ఎందుకు పోయి నీకు? అందులో మనం సాంప్రదాయంగా ఉండే అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటాం. గది ఆన్సర్. ఆ ఆన్సర్ కోసం ఇదంతా కథ నరేట్ చేసినావు, పిక్చర్ లేక మేము విన్నాం ఈడ. అంతే మేడం, అదే ఇంకా ఉన్న దానిలో ఉన్న లాజిక్ అంతే మేడం. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ యూ ఫర్ యువర్ లాజికల్ ఆన్సర్ దేర్. సో ఇంతమంది గివెన్ సో మెనీ ఆన్సర్స్. ఫుడ్ అనరు, పిల్లగాన్లు అనరు, దెన్ తయారు కోసం అనరు, నల్గొండ సేట్ దేర్. మళ్ళీ ఇంకేంది, పిల్లలు చూసాను కోతను అన్నారు. సో ఇంత కేటగిరీ, లాస్ట్ కేటగిరీ ఇస్ ద ఫోటో కేటగిరీ. అబ్బా, ఫోటోలు దిగుతానికి వస్తారు. అదేందో తెలియదు, దే లైక్ ఫొటోస్. ఇప్పుడు పెళ్లి పిల్ల నిలబడిండ్రు, వాళ్ళ ఫోటో అయిపోయినాక, చుట్టాల ఫోటో అయిపోయినాక నెక్స్ట్ వాళ్ళు వెయిట్ చేస్తారు కదా, వాళ్ళు వచ్చినాక కూడా వీళ్ళు కదలరు. ఓకే, సచ్ కైండ్ ఆఫ్ ఫోటో పారానాయిడ్ పీపుల్ ఉంటారు. సో మెనీ పీపుల్ గోయింగ్ టు వెడ్డింగ్కి ఓన్రీ ఎంజాయ్ చేయండి, అబ్జర్వ్ చేయండి. నిజంగా ఫుల్ టు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది తెలుసా. సో గో హ్యావ్ ఫన్, అండ్ టుమారో ఐ విల్ బి గోయింగ్ ఫర్ మై కజిన్స్ వెడ్డింగ్. సో కీప్ స్మైలింగ్, మేక్ పీపుల్ స్మైల్. లైఫ్లో ఏం తీసుకోం, దేని గురించి బిక్కర్ చేస్తాం చెప్పు. వన్ బతుకం కోసం లెట్స్ హ్యావ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఫన్. కీప్ స్మైలింగ్, మేక్ పీపుల్ స్మైల్. దిస్ మీ ప్రతికా సింగ్. Bye.